ధరణి ఇది అతి పెద్ద సబ్జెక్టుగా మారిపోయింది. ఎందుకంటే ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత భూ సమస్యలు చాలా వరకు పెరిగిపోయాయి అనేటువంటిది చాలామంది పేదలు అండ్ ఎవరైతే రైతులు ఉంటారో ఆర్ భూ సమస్యలకు సంబంధించిన ఎవరికైతే ఇష్యూస్ ఉంటాయో వాళ్ళందరూ కూడా రేస్ చేస్తున్నటువంటిది అతి ముఖ్యమైనటువంటి సమస్య. సో ధరణికి సంబంధించి ఈ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ ధరణిని తీసేసి భూమాత మేము తీసుకొస్తాం అన్నటువంటి ప్రామిస్ చేసిన నేపథ్యంలోనే చాలామంది అంటే సర్కార్ని మార్చడానికి వన్ ఆఫ్ ది రీజన్ అయింది ధరణి పోర్టల్ అని కూడా ఒక విశ్లేషణ ఉంది. ధరణి పోర్టల్ పైన ఈరోజైతే హై లెవెల్ మీటింగ్ జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో. మరి ధరణి బదులు భూమాత పోర్టల్ని తీసుకొస్తామన్న ప్రామిస్ చేశారు కాబట్టి దానికి సంబంధించే డిసిషన్ రాబోతోంది, ఒక రూపకల్పన జరుగుతోంది అనేటువంటిది వార్త. మరి ఈరోజు మీటింగ్లో అయినా ధరణి పోర్టల్ బదులు భూమాత తీసుకొచ్చి ఇవన్నీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుందా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు న్యాయవాది అండ్ ధరణి ఎక్స్పర్ట్ సాదిక్ అలీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎస్ సార్. సార్ ధరణి అనేది ఎవరికి అర్థం కాని ఒక అతిపెద్ద సమస్యగా మారిపోయింది సార్. ధరణి పోర్టల్లో 33 మాడ్యూళ్ళు ఉన్నాయి. ఆ మాడ్యూలకు సంబంధించి సామాన్య జనాలకు తెలీదు, అట్లీస్ట్ వెళ్ళి కనుక్కుందామంటే మీ సేవా కేంద్రాల వాళ్ళకు కూడా తెలీదు. ఎందుకు సార్ ఇట్లా ఇంత గందరగోళం ఎందుకుంది? ధరణి బదులు భూమాత తెస్తామంటున్నారు, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయా? అమ్మా, ఖచ్చితంగా సమస్యల పరిష్కారం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే సమస్యలకు పరిష్కార మార్గాలు ఉన్నాయి. ధరణి మీద కమిటీ కూడా వేశారు. కమిటీ ఫామ్ అయి ఇప్పటికీ దాదాపుగా 1.5 రోజులు కావస్తుంది. ఇంకా వాళ్ళు ఇంకా విస్తృత స్థాయిలో చేయాలనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో విస్తృత స్థాయిలో చేసే నేపథ్యంలో ధరణి కమిటీ కూడా కొంత కాలయాపన చేసిందని మాకు అనిపించింది. మరి ప్రతిరోజుకు రోజువారీగా పని చేయకుండా దాంట్లో కొంత స్తబ్దత ఉన్నట్టు మాకు అనిపించింది. ఆ స్తబ్దత నేపథ్యం లోపల వాళ్ళు గతంలో ఈ రోజు కలెక్టర్లతో మాట్లాడాలని వాళ్ళు అనుకున్నారు. కానీ సీఎం గారు ఏం చేశారంటే, ముఖ్యమంత్రి గారు వెంటనే లేదు, ఇక ధరణికి నేను టైం ఇవ్వలేను, ఎందుకంటే ధరణి విషయంలో ప్రతిపక్షాలతో ప్రభుత్వం కలిసిపోతుంది, ధరణి విషయంలో కేటీఆర్ కి ప్రభుత్వానికి మధ్య ఏదో ఒక సంబంధాలు కొనసాగుతున్నాయి, ఇంకా ప్రైవేట్ వ్యక్తులు కూడా చాలా మంది కూడా ఈ విషయం మీద మాట్లాడడం మొదలుపెట్టారు, వీళ్ళ మధ్య ఏదైనా ఒప్పందం జరుగుతుందా అనే కీలకమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఆ బయటకు వచ్చిన నేపథ్యంలో వాటన్నిటిని తప్పు అని నిరూపించుకోవడానికి కావచ్చు, ఈ రోజు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు పాత కేసీఆర్ చేసినటువంటి విషయాలన్నింటి మీద చర్చ పెడదాం, ఎందుకంటే మనము ఒక అభిప్రాయాన్ని మనము ప్రజలకు ఒక హామీని కూడా ఇచ్చాము, హామీని నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉందనుకొని ఈ రోజు సాయంత్రం వరకు కూడా ధరణి సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రారంభమైందమ్మా, ధరణి సంబంధించిన సమావేశం ప్రారంభమైంది. సెక్రటేరియట్ లో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకున్న నేపథ్యంలో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ధరణి కమిటీ ఏం చెప్పబోతుంది అనేది ముఖ్యమైన విషయం ఉంటే, ధరణి కమిటీలో చాలా ముఖ్యమైన విషయాలు ఏమున్నాయమ్మా, ధరణి కమిటీ ఏం చెప్పబోతుంది అనేది చాలా ఆతృతగా ప్రజలు చూస్తున్నారు. మరి అధికారులు కూడా వేచి చూస్తున్నారు, సీఎం కూడా మరి అడుగుతున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు, మరి ఏంటి మీరు ఇన్ని రోజులు ఏం చేశారు మరి అని అడుగుతున్నారు. ఈ నేపథ్యం లోపల ధరణి కమిటీ ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలిసిందమ్మా. దాంట్లో రేమండ్ పీటర్ గారు సిసిఎల్ఏ ఆయన ఉన్నారు, ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా రెడీ చేసుకున్నారు. ఆయనతో మాట్లాడిన నేపథ్యంలో మాకు చాలా విషయాలు తెలిసాయి. ఏంటంటే, మేము కూడా చాలా సార్లు కమిటీ ముందు హాజరైనాము, మేము సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫీల్డ్స్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక రిపోర్ట్ను కూడా తయారు చేసేసి ఒక రిపోర్ట్ను మేము ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ కూడా మేము ఇచ్చాము. ఆ రిపోర్ట్ ఒక 250 పేజీల రిపోర్ట్ ఇచ్చాము. దీంట్లో కూడా అన్నింటినీ పొందుపరిచి ఇచ్చాము. అయితే దీంట్లో 33 మాడ్యూల్స్ ఉన్నాయని నేను చెప్పుకుంటున్నామమ్మా. అయితే దీంతో చాలా ముఖ్యంగా ఈ రోజు చర్చ జరగబోయేది ఏముంటుందంటే, ఈ సాదా బైనామాల 7 లక్షల దరఖాస్తులను ఏం చేద్దాం. అసలు ఈ సాదా బైనామా, మీరు ఇంతకు ముందు అడిగినట్టు సాదా బైనామా దరఖాస్తులు మనకి ఎందుకు వచ్చాయి? అసలు సాదా బైనామాల 7 లక్షల దరఖాస్తులు 2020 నుంచి ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోయింది ప్రభుత్వం? గత ప్రభుత్వము 2020లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది, అక్టోబర్లో తీసుకొచ్చింది, అక్టోబర్ 20 నాటికి. కానీ అక్టోబర్ 20 నాటికి నవంబర్ 19 నాటికి సాదా బైనామాల దరఖాస్తులు పెంచింది.
పెంచినప్పుడు 6,70,000 అంటే దాదాపుగా 7 లక్షల దరఖాస్తులమ్మా. 7 లక్షల దరఖాస్తులను ఇవి పరిష్కరించలేకపోయింది. కారణం ఏంటంటే హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఆపివేయమని. ఎందుకు ఆపివేయమని అడిగిందంటే కొత్త చట్టంలో, మీరు తీసుకొచ్చిన కొత్త చట్టంలో సాదా బైనామా ప్రక్రియకు సంబంధించిన విషయాలను పొందుపరచలేదు, అవునా కాదా అని అడిగింది. అంటే రెవెన్యూ అధికారులు కోర్టు ముందు అవునండి, కొత్త చట్టంలో సాదా బైనామా ప్రక్రియ ఏమీ లేదు, మరి పాత చట్టంలో ఉంది కదా, పాత చట్టం ఉందా, ఇప్పుడు ఎన్ఫోర్స్ లో ఉందా? ముఖ్యంగా ఏమని చెప్పారంటే పాత చట్టంలో రద్దు చేసి కొత్త చట్టంలో పెట్టకుండా మీరు ఏ విధంగా సమస్యల్ని పరిష్కారం చేస్తారు అని హైకోర్టు అడిగింది. దానికి సమాధానం చెప్పలేకపోయారు. చెప్పలేనప్పుడు స్టే విధించిన తర్వాత గత ప్రభుత్వం ఎందుకో కానీ ఆ సాదాబైనామా ప్రక్రియను, ఆ సాదాబైనామా అంటే పేపర్ల మీద రాసుకున్నటువంటి వాటిని పట్టాలుగా చేయాలి. అట్లా 7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు, వాటిని ఆపేసిందాం. దాని వెనక ఏదో ఒక కుట్ర ఉంది అని మేము భావిస్తూనే ఉన్నాం. ఎందుకంటే చాలా మందికి సంబంధించి, చాలా గృహలకు సంబంధించి, చాలా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వెలిమ, రెడ్డి, దొరలకు సంబంధించినటువంటి అన్ని కూడా భూములు పోతాయని భయపడి గత ప్రభుత్వం దాన్ని వెంటనే చేపట్టలేకపోయింది. ఏం చేయాలమ్మా, గత ప్రభుత్వం ఆ చట్టంలో మార్పు తీసుకురావాలి, 2020 చట్టంలో. అయితే ప్రధానంగా ఈ రోజు దీని మీద చర్చ జరుగుతుంది. మేము దాన్ని ఉద్దేశించి కూడా ప్రధానంగా ఒకవేళ ఈ చర్చ జరగాల్సిందే, చర్చ జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ధరణి కమిటీ వాళ్ళు ముందు పెడుతున్నది ఏంటంటే ఈ చట్టాన్ని మార్చాల్సిందే, కొత్త రెవెన్యూ చట్టం పనికిరాదు, చట్టాన్ని మార్చేయాల్సిందే అని చెప్తున్నారు. అందుకోసమని మనం చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కొత్త చట్టాన్ని మార్చాల్సిన అవసరాన్ని ఈ రోజు ధరణి కమిటీ నొక్కి మన ముఖ్యమంత్రి గారికి చెప్పబోతుందమ్మా. అది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇప్పుడు హైకోర్టులో మరి కేసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఒకవేళ చట్టాన్ని మారిస్తే అవన్నీ పోతాయా కోర్టు కేసెస్? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అమ్మా. హైకోర్టు జడ్జెస్ కూడా చాలా మంది ఏమంటున్నారంటే ధరణి ఉంటుందా చెప్పండి అయ్యా, ధరణి ఉంటుందా చెప్పండి, మేము ఇవన్నీ డిస్పోజ్ చేయాలి కదా, ధరణి ప్రకారమా కొత్త చట్టం ప్రకారమా ఏదో ఒకటి చెప్పండి, ఇవన్నీ డిస్పోజ్ చేయొచ్చు అంటే. ఒక విషయం ఏంటంటే అమ్మా, అన్ని వర్గాల నుంచి, ఈవెన్ న్యాయ నిపుణుల నుంచి, ఈవెన్ కోర్టుల నుంచి, న్యాయవాదుల నుంచి, న్యాయమూర్తుల నుంచి, అందరి వద్ద నుంచి ఒక ప్రధానమైన డిమాండ్ ధరణి మార్చండి అని ఉంది. ఎందుకంటే చాలా విషయాలు వచ్చాయి. కోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఇది దళారీ వ్యవస్థను పెంచుతుంది, మరి మీరేమో దళారీ వ్యవస్థను తీసేయడానికి అని చెప్తున్నారు, దళారీ వ్యవస్థను పెంచడానికి ధరణి వచ్చింది. ధరణిలో చాలా మార్పులు చేయాల్సింది. కలెక్టర్లకు ఇచ్చినటువంటి విశేష అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దుర్వినియోగం చేశారు. అంట్లా కాకుండా మళ్ళీ తహసీల్దార్లకి, ఆర్డీఓలకి, కలెక్టర్లకి, ముగ్గురికి కలిపి ఈ అధికారాలను పెంచాలని ఈరోజు చర్చ జరగబోతుంది. ఈరోజు రెండవ చర్చ ఏంటంటే సాదాబైనామా తర్వాత ఈ అధికారాలను కేంద్రీకృతం కాకుండా ఓన్లీ కలెక్టర్ కి మాత్రమే కాకుండా ఆర్డీఓ, తహసీల్దార్లకు కూడా ఇవ్వాలనేది రెండవ చర్చ జరుగుతుంది. ఇంకా మూడవ చర్చ ప్రధానంగా ఏం జరుగుతుందంటే కాస్తు కాలం మీద. అంటే ఈ ధరణిలో నుంచి రిపోర్ట్స్ అన్ని తీసిన తర్వాత, ధరణిని తీసుకొచ్చిన తర్వాత అనుభవదారుడి కాలం అని ఉంటుంది. అంటే భూమి మీద ఎవరున్నారో వారి కాలం ఉంటుంది. అది తీసేశారు నిర్దాక్షిణ్యంగా గత ప్రభుత్వం నియంతలాగా. అంటే గత ప్రభుత్వం ఏం మాట్లాడుకుందంటే ఈ విషయం ఏదైతే జరిగిందో, ఏదైతే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ కాస్తు కాలం అంటే ఎవరు భూమి మీద పట్టా మీకు ఉంటుందమ్మా, పట్టా మీకు ఉంటుంది, మీరు అమ్మిన తర్వాత నేను చేసుకోకపోతే నేను ఆ భూమిలోకి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినప్పుడు ఆ రెవెన్యూ అధికారి ఏం చేస్తారంటే రాస్తా నేనున్నానని నిరూపించుకోవడానికి కాస్తు కాలం దాన్ని తీసేశారు. దానివల్ల అనేక వేల మంది పేదల రైతులు కోల్పోయారు. ఆ కోల్పోవడం వల్ల కొన్ని లక్షల మందికి అన్యాయం జరిగింది. అయ్యో నా పేరు లేదే, నేను కాస్తులో ఉన్నాను కానీ నాకు పట్టా లేదని ఉరికి వాళ్ళు ఏ పట్టాదారు దగ్గర అయితే తీసుకున్నారో ఆ దొర దగ్గరికి హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. దొరతో అడిగారు వాళ్ళు, దొరా మీరు నాకు ఇచ్చారు భూమి, మళ్ళొకసారి రిజిస్ట్రేషన్ చేయాలట. అంటే నేను వచ్చి ఏమన్నా చేసుకుంటాను ఆ భూమిని, నేనేం చెయ్యను, నువ్వు అయితే చేసుకోపో అని అంటే, దొర మరి రైతు బంధు వస్తుంది కదా, ఆ రైతు బంధు మీ పేరులో పడుతుంది, నాకు ఎలా దొర అంటే, రైతు బంధు నాకు, నువ్వు భూమి చేసుకోపో అనేటువంటి ఒక నియంతృత్వమైనటువంటి విధానం వల్ల ప్రజలు చాలా నష్టపోయారు. అది నిజంగా చెప్తున్నామమ్మా, ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం. ధరణిని గనక మార్చకపోతే, వాళ్ళు మార్చకపోవడం వల్ల నష్టపోయారమ్మ గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితో చేయకపోతే ఈ ప్రభుత్వం కూడా నష్టపోతుంది.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల నాటికి, అంటే ఇప్పుడు 2-3 నెలల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ విషయం ఖచ్చితంగా మేము మారుస్తున్నామనే సంకేతాన్ని ఇవ్వకపోతే ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని మేము ఖచ్చితంగా విశ్లేషించి చెప్తున్నాము. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకోసమే సీఎం గారు హుటాహుటిన పెట్టారు, అనుకోకుండా పెట్టారు. మీరు కలెక్టర్లతో మాట్లాడిన తర్వాత రండి, ఈ రోజు కూర్చుందాం, ఏదో ఒకటి చేసేయాలి, లేకపోతే మేము ప్రభుత్వంతో మిలాఖత్ అయిపోతున్నాము అనేటువంటి అపనిందలు మాకు వస్తున్నాయి, మేము వెంటనే కూర్చుంటాం, మా చిత్తశుద్ధిని చూపిస్తాం అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి సార్. అందులో భాగంగానే ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లోనే భూ సమస్యలకి దరఖాస్తు చేయాలనే నిబంధన ఏదైతే ఉందో అది మారుస్తారా, మార్చరా సార్? ఖచ్చితంగా అది చాలా ముఖ్యమైన విషయం. మేము ధరణి కమిటీ ముందు చెప్తాం, ధరణి కమిటీ వాళ్ళ ఎజెండాలో కూడా ఉంది, ప్రభుత్వం కూడా తన ఎజెండాలో తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఏంటంటే ఆన్లైన్ లో చేయడం అనేది హైకోర్టు తన ఆర్డర్ లో చెప్తుందమ్మా. హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ లో హైకోర్టు ఒక పారాగ్రాఫ్ లో చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఒక ఆదిలాబాద్కు చెందినటువంటి మహిళ, ఒక నిరక్షరాస్యులైన మహిళ తన భూమి కొరకు దరఖాస్తును చేయాలని అనుకున్నప్పుడు అతను ఏ విధంగా ఆన్లైన్ లో చేయగలుగుతుందని ప్రభుత్వం ఆశిస్తుంది. దీని ద్వారా ఆమె దళాలను ఆశ్రయించాల్సి వస్తుంది. కాబట్టి దళాలను ఆశ్రయించేటువంటి వ్యక్తీకరణ మన వద్ద నుంచే మొదలవుతుంది. కాబట్టి దానిని మేము కూడా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం వద్దని చెప్పింది, హైకోర్టు అట్లాంటివి వద్దని చెప్పింది. కాబట్టి మేము కూడా ఈ రోజు ధరణి కమిటీ కూడా చెప్తుంది, ప్రజలను అందరం చెప్తున్నాం, మనం అందరం చెప్పాల్సిన అవసరం ఉంది. చేతి రాతితో రాసిస్తే చాలు దరఖాస్తును, మీరు కంప్యూటరైజ్ చేసుకోండి. ప్రజలకి మీరు దరఖాస్తు, ఇప్పుడు ప్రజాపాలన కదా అమ్మా, ప్రజాపాలనలో ప్రజల దరఖాస్తులు తీసుకోవాలి కదా. ప్రజల దరఖాస్తులు ఎక్కడ ఆన్లైన్ ఉన్నాయా? మనం దరఖాస్తు తీసుకుంటాం. అట్లాగే ధరణిలో కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక దరఖాస్తు పెట్టుకోవడానికి 1200 రూపాయలు తీసుకుంటున్నారమ్మా. మీ సేవలో ఎక్కడైనా 1200 రూపాయలు ఎక్కడ పెట్టగలుగుతారమ్మా? ఒక దరఖాస్తు పెడితే 1200 రూపాయలు. ఇది ఎంత దరిద్రం అమ్మా! అంటే దరఖాస్తు చేసుకోవడానికి డబ్బులు కట్టాలా? ఇది ప్రజాపాలన కాదు కదా. ఇంకా కొనసాగుతుంది. మేము ఏమన్నామంటే 2 నెలలు అవుతుంది, ఇంకా దాన్ని ఆపండి, తక్షణమే ఆపాలి. పార్లమెంట్, మేము చెప్తున్నాం కదా, పార్లమెంట్ ఎన్నికల్లో వ్యతిరేకత వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది. అందుకోసమని నేటి జరగబోయే కీలకమైన సమావేశాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఆ సమావేశం జరగడమే కాదు, తద్వారా చర్యలు కూడా చేపట్టాలి. కమిటీ నిజంగా కాలయాపన చేసిందని కూడా చెప్తున్నాం. కమిటీ ఇప్పటివరకే ప్రజల్లోకి వచ్చేది ఉంటే అసలు ప్రజల వద్దకే రాలేదు. కమిటీ ప్రజల వద్దకు వచ్చేసి మరి లేదండి, ఎక్కడ కూడా ప్రజలతో ఒక సమావేశాన్ని. మరి ఇంత పెద్ద మీటింగ్ ఎందుకు పెడుతున్నట్టు? ఎట్లా సమస్య పరిష్కారం అవుతుంది సార్? అమ్మా, ధరణి కమిటీ ఎన్నిసార్లు కూర్చుంది, ధరణి కమిటీ ఎన్ని విషయాలను తెలుసుకుంది, ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే మేము ధరణి కమిటీకి వ్యతిరేకం కాదమ్మా, మనం ఎవరం వ్యతిరేకం కాదు సార్, సమస్య పరిష్కారం కావాలి, అదే కోరుకుంటున్నాం ఎవరమైనా కావాలి. అయితే ధరణి కమిటీ రోజువారీ పని చేయలేదమ్మా, ప్రతిరోజు కూర్చోలేదు. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మీ మినిట్స్ ఇవ్వండి సార్. మేబీ ఏమన్నా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారేమో సార్. మీటింగ్స్ మనకు అంటే బయట అవుట్కమ్ రావడము ఒక 5-6 సార్లు ఇప్పటి వరకు వచ్చిందేమో కానీ, బట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు కదా సార్. అంటే ప్రజల వద్దకు వెళ్లకుండా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా చేయగలుగుతారు? కలెక్టర్లతో కాన్ఫరెన్స్ పెట్టాలనుకున్నారు, ఏమైపోయింది? కలెక్టర్ కాన్ఫరెన్స్ ని ఈ రోజు రద్దు చేశారు. ఎప్పుడో జరగాల్సి ఉండే కలెక్టర్ కాన్ఫరెన్స్ ఈ రోజు హుటాహుటిన ముఖ్యమంత్రి గారు అన్నింటిని ఆపేసి ఎందుకు రమ్మన్నారు? ఎందుకు మీరు నివేదిక ఇచ్చే వరకు ముఖ్యమంత్రి ఆగలేదు? ఎందుకంటే ధరణి కమిటీ మీద ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఇది నిజం. ఎందుకంటే మీరు టైంలో ఇవ్వండి, చెప్పండి. ఒకవైపు ప్రజల డిమాండ్, ఒకవైపు ఎన్నికల ఒత్తిడి, మరొక వైపు మిలాఖత్ అవుతున్నారనే నిందలు. వీటికి మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఆయన మీద ఉంది. కాబట్టి ఆయన వెంటనే ఈ రోజు సమావేశాలు పెట్టడం జరిగింది. అటువైపు నుంచి ప్రభుత్వం నుంచి కూడా, ప్రభుత్వ మంత్రుల వద్ద నుంచి కూడా ఒత్తిడి ఉంది. అందుకోసమే ఇమీడియట్ గా ధరణి మీద మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే 27 రోజు వాళ్ళు ఇంకొక 2 గ్యారంటీలు ఇవ్వబోతున్నారు. ఆ 2 గ్యారంటీలు, అన్ని గ్యారంటీలు ఒక ఎత్తు అయితే ధరణి ఒక ఎత్తమ్మా. ఒకవేళ ఈ 6 గ్యారంటీలు అన్ని కనుక ఒకవైపు కూర్చుంటే ధరణి మరొక వైపు కూర్చుంటుంది. అంటే భూమి లేని నిరుపేదలు దాంట్లో ఉండకపోవచ్చు, కానీ భూమి ఉన్న వాళ్ళు మాత్రం, భూమి కొద్దో గొప్ప భూమి ఉన్న వాళ్ళకి అందరికీ నష్టపోయారు. ధరణి వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి ఒక్కరు నష్టపోయారు. కాకపోతే ధరణి కమిటీ బేసిక్ గా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేసేది ఉండే. ఇప్పటికైనా ఇంకా వాళ్ళకి టైం ఉంది. టైం బౌండ్ లేదమ్మా, వాళ్ళకి టైం బౌండ్ పెట్టలేదు. వాళ్ళు ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి రావాలి. ఇంకా ఇది ఇప్పుడేమో మధ్యంతరంగా చేస్తారు.
మధ్యంతర నివేదిక అనుకుందాం. ఇంకా పూర్తి నివేదికను తయారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోకి రావాలి. ప్రతి జిల్లా ఒక 33 జిల్లాలు, ఒక 5-6 జిల్లాలు తిరగాలి శాంపిల్ గా. అప్పుడు పోడు వ్యవసాయంలో ఏం సో జరుగుతుంది? ఇప్పుడు ధరణి కమిటీ జిల్లాలు తిరగకుండా భూమాతని రూపొందించి మళ్ళీ ఒకటి భూమాతను తీసుకొస్తున్నామనంటే అది వేస్ట్ అని అంటున్నారు, అంతేనా సార్? ఖచ్చితంగా. అందుకోసం ఈ రోజు జరిగే కీలకమైన సమావేశం ఏంటంటే కొన్ని ఉపశమనం కలిగించేటువంటి తొందరగా త్వరితగతిన ఏం చేయగలుగుతాం మనము. ఈరోజు ఖచ్చితంగా సీఎం గారు ప్రశ్నించబోతున్నాం దాని కంపెనీ త్వరితగతిన. మేము త్వరితగతిన చెప్పామమ్మా. సార్ ఏంటి సార్ చెప్పండి ఒకసారి, త్వరితగతిన ఏం కావాలి సార్? చట్టంలో మార్పు తీసుకొస్తే, చట్టాన్ని కనుక మార్చేస్తే ఈ సాదా బైనామాలు 7 లక్షలు పోతాయమ్మా. 7 లక్షల దరఖాస్తులు పోతాయి. తర్వాత 18 లక్షల దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో, 18 లక్షల ఎకరాలు ఏవైతే నిషేధిత జాబితాలు ఉన్నాయో, ఆ నిషేధిత జాబితాల మీద ఇమీడియట్ గా గ్రామాల వారికి సదస్సు ఆ గ్రామానికి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళు ధరణి కమిటీ పోకుండా ఏం లేదు, గ్రామ సదస్సులను మొదలు పెట్టేసి ఒక 1 వీక్ పెట్టాలమ్మా. ఎట్లయితే ప్రజాపాలనకి 1 వీక్ అని ఎట్లా పెట్టారో, ధరణి మీద సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి గ్రామంలో నిషేధిత జాబితాలో ఉన్న భూములు ఏంటి, వాటి పరిష్కారం ఏంటిది, వాటి పరిష్కారం ప్రజలు ఏం చెప్తున్నారో తీసుకొచ్చేసి ఆ పరిష్కారాన్ని వెంటనే పరిష్కారం చేయాలి. వాళ్ళకు ఉన్న డాక్యుమెంట్స్, ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో పరిశీలించాలి. ఆ డాక్యుమెంట్స్ పరిశీలించేసి ఇమీడియట్ గా గ్రామ స్థాయిలో నిషేధిత జాబితా జరగాలి. గ్రామ సభలో నిషేధిత జాబితాలకు సంబంధించిన చర్చ జరిగితే అయిపోతుందమ్మా. ఇది చాలా చిన్న విషయం. మరి సీఎం గారు ఈరోజు దాన్ని పరిశీలిస్తారని అనుకుందాం. ఎందుకంటే ఇవి చేయకుండా పైన ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం ధరణిలో మార్పు రాదు. తద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది, ప్రతిపక్షాలు దాన్ని అందుకునే అవకాశం. ఇప్పటికిప్పుడు ధరణి మొత్తం తీసేసి భూమాత వచ్చేంత పరిస్థితి లేదు సార్, మీ మాటల్లో అర్థమైపోతుంది. సో పూర్తిగా దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే టైం టేకింగ్, గ్రౌండ్ లెవెల్లో తిరిగితే గానీ సమస్య ఏంటో పరిష్కారం కాదు. తాత్కాలికంగా ఉపశమనం మాత్రం ఇప్పటికిప్పుడు చేయొచ్చు సార్. ఇంకోటి కీలకమైన అంశం సార్, ఎండోమెంట్ అండ్ వక్ఫ్ ఆస్తులపై అయితే ఇంకా కూడా క్లారిటీ రాలేదని అంటున్నారు సార్. ఎప్పటి వరకు వస్తుంది? అండ్ ఆ శాఖల్లో ట్రిబ్యునల్స్ లేకుండా జారీ చేసినటువంటి ఎన్ఓసీలపై విచారణ జరగాలి అనేది కూడా ఒక డిమాండ్ వినిపిస్తోంది సార్. అమ్మా చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు దృష్టి తీసుకొచ్చారమ్మా. వక్ఫ్ భూములు, తర్వాత దేవాలయ భూములు చాలా ముఖ్యమైన. వక్ఫ్ భూములకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడా ఉండదు. ఎందుకంటే నిజాం ప్రభుత్వము భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొంతకాలం కొనసాగింది. అంటే నిజాం ప్రభుత్వం కొనసాగినప్పుడు తెలంగాణ భూములన్నీ ప్రైవేటు భూములు కావు, ప్రభుత్వ భూములే తెలంగాణ భూములన్నీ. కాకపోతే వాళ్ళు ఏం చేశారు, అప్పుడు జమీందారులు వచ్చారు. చాలా తక్కువ స్థాయిలో భూమి మీద మన పేద ప్రజలు ఉండేవాళ్ళు. మిగతా అన్ని జమీందారులు, జాగీర్దారులు వీళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఈ భూమికి సంబంధించి వక్ఫ్ బోర్డుకు సంబంధించి కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో మనం జరగాల్సింది, ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఈ విషయంలో చర్చ జరగాలి. వక్ఫ్ బోర్డుల విషయంలో, వక్ఫ్ బోర్డుల ఆస్తులు 50% పైగా ఉన్నాయి కాబట్టి ఈ గెజిట్ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఒక సర్వే జరగాల్సిన అవసరం ఉంది. గెజిట్ కి సంబంధించి ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్స్, తర్వాత వక్ఫ్ భూములకు సంబంధించి ఒక సర్వే జరిగింది. ఇంకా చాలా వరకు భూములు, 90% భూములు, వక్ఫ్ భూములు వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మైనారిటీలకి న్యాయం చేయాలనుకుంటే ప్రభుత్వం వక్ఫ్ భూములను తీసుకోవాలి. అది చాలా ముఖ్యమైన అంశం. 90% సార్ 90%? ఎన్ని లక్షల ఎకరాల భూములు ఉంటాయి సార్? అయితే ఒకటమ్మా, సర్వే జరగాల్సిన అవసరం. మొన్న సర్వే చేశారు వీళ్ళు, వక్ఫ్ బోర్డు వాళ్ళు సర్వే చేసినప్పుడు దాదాపుగా వాళ్ళు మన హైదరాబాద్ లో తప్ప, ఇప్పుడు నేను చెప్పిన 90% భూములు హైదరాబాద్ లో తప్ప మిగతా మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ లో భూములు 40% భూములు వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. 40% వరకు. మిగతా జిల్లాలలో ఉన్నటువంటి 90% భూములు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి సార్ మరి ప్రతి గ్రామంలో వక్ఫ్ భూమి ఉందా అంటే ఎస్. నేను ఒక మాట చెప్తాను వినండి. ప్రతి గ్రామంలో వక్ఫ్ భూమి ఉంది. ఎట్లా ఉంది అని మీరు అడగవచ్చు ప్రశ్న. ఎట్లా చెప్తారు అంటే ప్రతి గ్రామంలో ఆ రోజు
నిజాం ప్రభువు యొక్క భార్య షియా సంబంధించినటువంటి ఆమె ఏం చేసిందంటే భర్తను కోరింది, ప్రతి గ్రామంలో మీరు ఈ ఏదైతే పీరీలు చేయాలంటామో, మనం పీరీలు అంటాం మన తెలంగాణ భాషలో, అంటే వీటికి సంబంధించి పీరీల కొట్టమంటారు, అంటే వీటికి సంబంధించి ఏదైతే మొహరం నెలలో చేసేటువంటి సంబంధించి వాటిని పెట్టడానికి ప్రతి గ్రామంలో స్థలం ఇచ్చారు. ఓకే, ఎవ్రీ విలేజ్ దానికి సంబంధించి కొంత భూమిని కూడా ఇచ్చారు, దాన్ని మెయింటైన్ చేయడం, వాటిని ఎత్తుకునే వాళ్ళను, వాటిని సంబరాలు చేసే వాళ్ళను, ఆ పండుగను చేసే వారికి కూడా కొన్ని భూములను ఇచ్చారు. ఓకే, అట్లా ప్రతి గ్రామంలో ఒక భూములు ఉన్నాయి. వాటిని చూసినట్లయితే ప్రతి గ్రామంలో వక్ఫ్ భూములు ఉన్నాయి. వాటిని ఎవరు తీసుకున్నారు, అవి ఎవరి దగ్గర ఉన్నాయి? అట్లా గ్రామాల వారీగా ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో ఎట్లయితే ఇప్పుడు మనకు నిషేధిత జాబితా ఉంది కదా, 18 లక్షల ఎకరాలు ఉన్నాయి కదా, వాటితో పాటు దీన్ని జరపాలి. అంతేకాకుండా దేవాలయ భూములను కూడా మనం ఇక్కడ ఎన్లైట్ చేసుకోవాలి. దేవాలయ భూములను కూడా వేరే వాళ్ళకి చెందకుండా ఆ పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వెనకట ఏం జరిగిందంటే ఒక గుడి కింద ఉండేటువంటి మాన్యం ఉంది. అప్పటి రాజులు ఏం చేసేవాళ్ళు, ఆ పూజారులకు బ్రతకడానికి 5 ఎకరాలు 10 ఎకరాలు ఆ గుడికి మాన్యం ఉండేది. ఆ గుడి మాన్యం ఏమైంది, ఆ గుడిని మింగిండు, గుడి మాన్యాన్ని మింగిండు అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. కాబట్టి ఇది కూడా దీంట్లో కూడా భూమికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ రోజు తీసుకునే నిర్ణయాలు ఇంపార్టెంట్గా ఉంటాయి. సో ఇవన్నీ బయటకు రావాలంటే మరి ఒక పరిష్కార మార్గం ఏముంది అని అంటే అగైన్ సమగ్ర భూ సర్వే అని అంటున్నారు సార్. సమగ్ర భూ సర్వే చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ పరిష్కారం దొరుకుతుందా? ఖచ్చితంగా. అండ్ ఎంత టైం పడుతుంది సార్? సమగ్ర భూ సర్వే అంటే కొన్ని లక్షల కోట్ల ఎకరాలు ఉన్నాయి సార్, ఎట్లా సాధ్యం అవుతుందా సార్? ఎంత టైం పడుతుంది? ఖచ్చితంగా సాధ్యమవుతుంది, కానీ మీరన్న విషయం ముఖ్యంగా సమయం పడుతుంది. అంత తొందరగా కాదు, అంత సులభమైంది కాదు. ఇక్కడ డబ్బుతో కూడుకున్న విషయం. 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇంకొక డబ్బు విషయానికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు డిజిటలైజ్ చేస్తే మీ భూములన్నీ అక్షాంశ రేఖాంశాలు కానీ సర్వేల ద్వారా మీరు నిర్ణయిస్తే మేము మీకు పైసా ఖర్చు లేకుండా అన్ని డబ్బులు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం. అయితే రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం అమ్మ దీన్ని తొక్కిపెట్టింది, ప్రజలకు చెప్పలేదు. ఎందుకు సార్ మరి? మంచి ఆఫరే కదా, ఎందుకు చేయలేదు మరి? అట్లా చేస్తే ఏమవుతుంది? ఎవరిని అడుగుదాం మనం ఈ విషయాన్ని? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజు జబ్బలు కొట్టుకుంటూ ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు జవాబు ఇవ్వాలి కదా, ఎందుకు చేయలేదు? ప్రజలు అడుగుతారు, ప్రజలతో అడిగిద్దాం. నెక్స్ట్ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం అమ్మా, వాళ్ళు 140 కోట్లు ఇస్తే వీళ్ళు 80 కోట్లు ఇంకా 60 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు అట్లా చేశారు? ప్రజలకి జవాబుదారి లేదమ్మా గత ప్రభుత్వం ఈ పని చేయాలని కోరుకోలేదు, కానీ ఈ ప్రభుత్వం కూడా ఆ తప్పు చేయొద్దని మేము కోరుకుంటున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు వస్తాయి. ఫస్ట్ నిధులు వచ్చే అవకాశం ఉంది, తర్వాత సమయం అమ్మ, తర్వాత యాక్షన్ ప్లాన్. సమయం ఎంత పడుతుందంటే మీరు అన్నట్టు 2 సంవత్సరాలు పట్టొచ్చు, లేదా 3 సంవత్సరాలు పట్టొచ్చు ఖచ్చితంగా. అంటే మొదటి గ్రామ సభలో కొలవాలమ్మా, 2వ గ్రామ సభలో ఫైనలైజ్ చేయాలి బౌండరీస్ ను, 3వ గ్రామ సభలో అందరికీ పట్టాలు అందించాలి. అంటే అక్షాంశ రేఖాంశాల ద్వారా నిర్ణయించబడిన భూ హద్దులతో 3వ గ్రామ సభలో ఇవ్వాలి. అంత సులువైన ప్రక్రియ కాకపోయినప్పటికీ పక్క రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి మనం చేయవచ్చు, మనం చేయడానికి వీలు. వాళ్ళు ఒక ప్రయోగాత్మకంగా చేశారు, మనం చేయడానికి వీలుంది. ప్రయత్నం మొదలు పెట్టాలి. 5 సంవత్సరాలు ఉన్నాయి కదమ్మా వీళ్ళకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 సంవత్సరాలు ఉన్నాయి కదా, 3 సంవత్సరాలు ఖచ్చితంగా దీన్ని కేటాయించాలి. ఇది కూడా మేము ఏ ప్రభుత్వం అయితే ఏముందమ్మా, ప్రజలకు న్యాయం చేస్తే, ప్రజలకి ఒక విధంగా ఎప్పటికీ మరిచిపోనటువంటి భూమి మీద హక్కును కలిగిస్తే తప్పకుండా ఆ భూమి హక్కు వాళ్ళకు వస్తే ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకుంటారు. నేను కోరుకున్నది ఏంటంటే ఈ ధరణి కమిటీ కూడా ఆ నేపథ్యంలో పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా కూడా ప్రజలకు దగ్గరగా, ప్రజల దగ్గరికి పోవాలి, నిపుణులతో చర్చించాలి, తప్పనిసరిగా ఇది జరగాలి. ఈ రోజు మేము చాలా ఆశతో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ సార్. ఈ రోజు ఏం డిసిషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది సార్? మీకేమనిపిస్తోంది? నాకు అనిపిస్తుంది ఏంటంటే
చట్టాన్ని మార్చడానికి ఒక డ్రాఫ్ట్ తయారు చేయమని ముఖ్యమంత్రి గారు కోరుతారని ఆలోచన ఉంది. ఖచ్చితంగా కోరుతారు. ఒకటి నెంబర్ 1, చట్టాన్ని ఏ మార్పులు చేయాలో చెప్పండి, సాదాపైనమైన ప్రక్రియలో ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుందమ్మా. రెండవది, ధరణి ప్లేస్ లో ఇప్పుడు మీకు అప్లికేషన్స్ దరఖాస్తులను మీరు చేయి ద్వారా కూడా స్వీకరించండి అనేటువంటి అంశం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ముఖ్యమైన అంశం, దాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక మూడవ అంశం మాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు ఈ కాస్తు కాలాన్ని ఇప్పుడే చేంజ్ చేయలేరు, కానీ మొత్తం రికార్డులమ్మా ఇంకో చాలా ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకొస్తారు. ఏం చేశారంటే చాలా ఘోరం అమ్మా, చాలా చాలా దరిద్రమైన విషయం చెప్పబోతున్నాను. ఒకటేమో కేంద్ర ప్రభుత్వ నిధులు వద్దన్నారా, రెండవది ఏం జరిగిందంటే 2010 నుంచి భూ రికార్డులు లేవు. ఇదేంటి అని అడిగితే జమాబందీ ఆపేశామన్నారు, అన్ని ఆన్లైన్ లో పెట్టారు. ఏమన్నారు, ఆఫీసులు పహానీలు ఇవ్వవు, ఆఫీసులు తహసీల్దార్ ఆఫీసు పహానీ ఇవ్వదు, మీరు ఆన్లైన్ లోకి వెళ్ళండి అని. 2010 నుంచి 2017 వరకు అన్ని ఆన్లైన్ లో తీసుకున్నారమ్మా ప్రజలను. దాన్ని అప్డేట్ చేయకపోయినా 2010లో ఉన్నది కంటిన్యూగా వచ్చుకుంటూ వచ్చింది, దాన్ని చేంజ్ చేసినప్పుడల్లా. అట్లా మనం 2017 వరకు తీసుకున్నాం. ఈ విషయాలు క్లారిటీగా ఈ రోజు ముఖ్యమంత్రికి చెప్పాలి ధరణి కమిటీ. ఇది చాలా ముఖ్యమైన విషయము, లేకపోతే మన మీడియా ద్వారా మనం తీసుకెళ్దాం విషయాలని. ఏమైంది, 2010 నుంచి 2017 వరకు ఆ ఆన్లైన్ లో ఉన్నాయమ్మా, గత ప్రభుత్వం సీజ్ చేసింది. ఇప్పటి వరకు అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు రికార్డ్స్. అంటే మీరు ఏదైనా ఒక కార్యాలయానికి వెళ్ళి 2012 పహానీ ఏదైనా ఒక సర్వే నెంబర్ చెప్తే మా దగ్గర లేవు అని చెప్పి, లేకపోతే ఆ రోజు పట్టాలో ఉన్నది ఎవరు, ఆ రోజు భూమి మీద పొజిషన్ లో ఉన్నది ఎవరు, ఎట్లా చెప్తారు? అంటే గత ప్రభుత్వం చేసిన వాటిని ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వం అంటే నేను గమనించేది అంటే, మా ప్రభుత్వాలు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఏ రాజకీయ పార్టీలతో మనం తీసుకోవడం కాదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ, ఇది ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు అన్ని పార్టీలు కలవాలి, ఒక సదుద్దేశంతో ప్రజల్ని గౌరవించుకొని ప్రజా హక్కులను పరిరక్షించాలి. భూమి మీద నువ్వు హక్కులు పరిరక్షించకపోతే నువ్వెక్క పాలకుడు అవుతావు? నా భూమికి రక్షణ కల్పించకపోతే నీ పాలన ఏమిటి? చాలా ఘోరంగా గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం వైఫల్యం చెందకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్ సార్, ఈరోజు మరి ఒక హై లెవెల్ మీటింగ్ అయితే జరుగుతోంది సార్. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సరే ధరణికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు మీరు లేవనెత్తిన అంశాలు చాలా అంటే చాలా ఉన్నాయి, చాలామంది పాపం ఎదురు చూస్తున్నారు ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా అని. సో చూడాలి సార్, అంటే ఈరోజు డిసిషన్ మరి ఎట్లా ఉంటుంది, నిజంగానే ఈ ఏవైతే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి సమస్యలకి ఏమైనా పరిష్కారాలు దొరుకుతాయా లేదా అనేది చూడాల్సింది సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.